హై ఫ్రెండ్స్, నా పేరు నాని. వీడియో లాస్ట్ వరకు చూడండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం అంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే శాలరీ ఆల్రెడీ తన శాలరీ కొంతమంది పిల్లలకైతే నెలకు 5,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. అదేవిధంగా ఈసారి పిఠాపురం నియోజకవర్గంలో 580 మార్కులు దాటిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి టోటల్ 31 మందిని గుర్తించి వాళ్ళకి ఉన్నత విద్యలు ఫ్రీగా చెప్పించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేశారు. అది అమల్లో కూడా చేపట్టారు. వెంటనే ఈ 31 మందికి కూడా వాళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్ గా ఉన్నారో అందరూ వాళ్ళకి సీట్లు ఇప్పించవలసిందిగా విద్యా సంస్థలను అయితే కోరారు. వాళ్ళు కూడా ముందుకైతే వచ్చారు. వాళ్ళతో విద్యా సంస్థలతోటి కళాశాల యాజమాన్యంతో పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడుతున్నారు. పిఠాపురాన్ని ఏ విధంగా సరే నెంబర్ 1 పొజిషన్ లో పెట్టాలి, ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. పవన్ కళ్యాణ్ గారు పై ఎన్ని విమర్శలు చేసినా సరే పవన్ కళ్యాణ్ గారు అయితే దాన్ని ఏమి పట్టించుకోకుండా పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక నెంబర్ 1 నియోజకవర్గంగా డెవలప్ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆలోచన చేస్తున్నారు. నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే ఆల్రెడీ వచ్చే శాలరీ పేద విద్యార్థులు లాంటి వాళ్ళకి 5,000 రూపాయలు తీసుకుంటూ వస్తున్నారు. ఆ 5,000 రూపాయలు తీసుకున్న విద్యార్థుల్లో 7 ఐఐటి మార్క్స్ అయితే వాళ్ళు సాధించారు. నిజంగా చాలా గ్రేట్ అనమాట. ఇప్పుడు మళ్ళీ ఈ ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ గారికి రావడం చాలా పిఠాపురం నియోజకవర్గం ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పాలి.